హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డాలీ డైరీ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. అందరికీ హ్యాపీ సండే. ఈరోజు మన వీడియోలో కొబ్బరన్నం రెసిపీ అయితే పెడుతున్నాను, చూడండి. ఈ రెసిపీని చూసే ముందు మనం ఒక విషయం కోసం మాట్లాడుకుందాం. అందరూ అనుకుంటున్నారు యూట్యూబ్ స్టార్ట్ చేయగానే డబ్బులు వచ్చేస్తాయని, కానీ అలా కాదండి. యూట్యూబ్ స్టార్ట్ చేయగానే డబ్బులు అసలు ఎవరికి రావు. మనకి 1000 మంది వరకు సబ్స్క్రైబర్స్ అవ్వాలి, అలాగే 4000 అవర్స్ వాచ్ అవర్స్ అనేవి కంప్లీట్ అవ్వాలి. ఒక్క వీడియో వైరల్ అవ్వాలంటే మనం కొన్ని వేల వీడియోస్ అనేవి చేయాలి. ఆ ఒక్క వీడియో వైరల్ అయిన తర్వాతే మనకి సబ్స్క్రైబర్స్ అనేవి, వ్యూస్ అనేవి పెరగడం జరుగుతుంది. ఇప్పటికి నాకు 100 సబ్స్క్రైబర్స్ అయితే దాటారు. 1000 సబ్స్క్రైబర్స్ ఎప్పుడవుతారని వెయిట్ చేస్తున్నాను. మీ అందరి సపోర్ట్ ఉంటే నేను 1000 సబ్స్క్రైబర్స్ కూడా రీచ్ అవ్వగలనే కాన్ఫిడెన్స్ అయితే నాకు ఉంది. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టాలంటే మీరు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. రెసిపీస్ అనేవి నచ్చుతున్నాయో లేదో కూడా తప్పకుండా చెప్పండి. ఇక మన ప్రాసెస్లోకి వచ్చేస్తే, ముందు నేను ఇక్కడ కొబ్బరన్నం చేయడానికి ఒక కడాయిని అయితే పెట్టుకుని అందులో ఒక 2-3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఇందులో మనకు చాలా తక్కువగానే పడుతుంది. ఇందులో మనకి స్పైసెస్ ఏంటంటే యాలకులు, లవంగాలు, ఒక దాల్చిన చెక్క వేసుకుంటే సరిపోతుంది. ఇందులో పలావాకు కానీ అలాంటి మసాలా అనేవి మనం యూజ్ చేయం. ఇందులో కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్ బాగా కట్ చేసుకుని వేసుకుని బాగా ఫ్రై అవ్వాలి. అలా ఫ్రై అయిన తర్వాత సాల్ట్, పసుపు మనం యాడ్ చేసుకోవాలి. ఇందులోనే మనం ఒక గ్లాస్ రైస్కి ఇక్కడ నేను 2 కప్పుల వరకు కొబ్బరి పాలను అయితే తీసుకున్నాను. మీరు రైస్ క్వాంటిటీని బట్టి కొబ్బరి పాలను అయితే యూజ్ చేసుకోండి. ఇందులోనే మనం 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇంకా మనం ఎలాంటి మసాలా అయితే వేసుకోకూడదు. పాలు అనేవి బాగా తెల్లకాగిన తర్వాత మనము ముందుగా నానబెట్టుకున్న రైస్ అనేవి ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకున్న తర్వాత మనం ఒక 10 to 15 మినిట్స్ వరకు మనం తీయకోకుండా మనం అలాగనే ఉంచుకోవాలి. ఒకసారి నేను ఇక్కడ మీకు చూపించడం కోసం ఒకసారి నేను తీసి అయితే కలుపుతున్నాను. మీరైతే అలా చేయనవసరం లేదు. ఒక 10 to 15 మినిట్స్ వరకు మనం దాన్ని బాయిల్ చేసుకుంటే ఈజీగా మనకి కొబ్బరన్నం అనేది రెడీ అయిపోతుంది. చూసారా ఎంతో ఈజీ అండ్ టేస్టీగా కొబ్బరన్నం అయితే రెడీ అయిపోయింది. ఈ కొబ్బరన్నంలోకి చికెన్ కర్రీ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.